చిరుత సంచారమున మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట ప్రాంతాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. చిరుతను పట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యలను అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని టీటీగుట్ట వీరన్నపేటలో చిరుత సంచారమున్న ప్రాంతంలో చిరుతను పట్టుకునేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు సరిగ్గా లేవని అన్నారు. కోయిల్కొండ వద్ద రైతుల మీద, గొర్ల కాపరి మీద ఒక చిరుత దాడి జరిగింది. టీటీగుట్ట వీరన్నపేటలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, ఏదైనా జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. మొన్న కూడా మా మార్నింగ్ రూట్లో కనిపిస్తుంది. పోతే మంచిది, అది ఒక దగ్గర కూడా ఉండదు. జంపింగ్ వెళ్ళిపోతుంది దాని సేఫ్టీ జోన్లో పడ్డదనుకో, అటు సైడ్ పడ్డదనుకో, ఒక సైడ్లో లేదా ఇటు సైడ్ పడ్డదనుకో వెళ్ళిపోతుంది. ఇది కూడా లైవ్ చూసిందా? సెల్లకెళ్ళి చూసినాక ఎట్లా పట్టుకోలేదు దాన్ని గ్యారేజ్ చేయాలి కదా, అనిపించింది అన్నప్పుడు 2 పెట్టినా ఇంకా ఎస్కేప్ అవుతుంది వేరే దిక్కు. 2 ఒక ప్లేస్ స్టక్ అయిందనుకో, చిన్న ప్లేస్ స్టక్ అయితే మీరు పెడితే, చిన్న ప్లేస్ స్టక్ అయితే रात में बाहर नहीं आना, रात में बाहर नहीं आना, अंदर ही रहेंगे. सुबह में देख के आना, टाइगर आएगा जी, मालूम है? मालूम है? फोटो मालूम है? ఇప్పుడు 15 నిమిషాలు పబ్లిక్ చూసి ఉందని 15-20 మినిట్స్. ఆ 15-20 మినిట్స్ లో మనం 3-4 డ్రోన్స్ తీసుకొచ్చి దాన్ని ట్రాక్ చేస్తే వస్తున్నాయి కదా. ఇప్పుడు అట్లా కాదు సార్, ఇప్పుడు ఇక్కడ ఈ పోలీసులు ఇక్కడ నమ్ముకుంటే మీకు కాదు, ఇక్కడ మెన్ తక్కువ ఉంటుంది, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. మీరు స్పెషల్ పోలీసు మీరు హైదరాబాద్ నుంచి డీజీపీ తెప్పించుకొని, పీసీసీ తెప్పించుకోండి, డ్రోన్ తెప్పించుకోండి. అంటే గన్స్ ఉంటాయి కదా వాళ్ళకు, పోలీస్ డిపార్ట్మెంట్ కు లేదు కానీ ప్రొటెక్షన్ కు గాలి శబ్దంకు అట్లా ఇస్తే మరి మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం తెప్పించుకోండి, ఒక 4-5 రేంజ్లు తెప్పించుకోండి. కాదు సార్, ఇప్పుడు పబ్లిక్ ఏమైనా అయిందనుకో ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి? ఇప్పుడు బాగా బలిసినవాడు పెద్దోంది అయితేనేమో పట్టించుకుంటారు. ఇదంతా పేదోళ్ళు ఉన్నారు, చుట్టుముట్టు టీటీగుట్ట వీరన్నపేట పేదోళ్ళు గరీబులు ఉంటారు. అదే పద్మావతి కాలనీలో, వెంకటేశ్వర కాలనీలో లేకపోతే ఉందనుకో, చుట్టుముట్టు ఉందనుకో, లేదు సార్ చేయండి. ఇప్పుడు మీకు ఉన్న సిబ్బంది వాళ్ళ ముఖాలు అన్ని గుంజుకపోయినాయి, వాళ్ళు పని చేసి డే అండ్ నైట్ పని చేసిన పాపం వాళ్ళకి రాదు. అది మీరు ఎక్స్ట్రా స్టాఫ్ ని మీరు తెప్పించుకోండి. ఇప్పుడు నేను రాలేదు, ఈ మహమ్నాలు ఎట్లా అంటే వస్తే వాళ్ళు చేయరు, మనం వస్తే దానికి రాజకీయంగా మాట్లాడతారు, పొలిటికల్ గా మీకు ఇబ్బంది చేస్తారు. అందుకే నేను రాలేదు. కాకపోతే మా అందరు ఫోన్లు చేస్తున్నారు సార్ ఎట్లా అని. మీరు సార్ ఒక 10 డ్రోన్ కెమెరాలు తెచ్చి పటాకులు కాల్చుకుంటా, ఫోర్స్ తీసుకుంటా, టోటల్ గుట్టను రౌండ్ అప్ చేసి, మీరు అక్కడ ట్రెంచింగ్ గ్రౌండ్ దగ్గర కుక్కలు ఉంటాయి, అక్కడ 4-5 బోన్లు పెట్టి
ఇక్కడ నుంచి కూంబింగ్ చేసినట్ల నక్సలైట్ల ఇప్పుడు అడవిలో చేస్తారు కూంబింగ్, ఆ టైప్ లో మీరు కూంబింగ్ చేసినట్ల ఇట్లా రౌండప్ చేసుకుంటూ కూంబింగ్ చేసినట్ల పోతే మీకు తెలుస్తుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది సార్. ఏం చేస్తారో మీరు ఎక్స్పర్ట్ తో ఆలోచన చేసి పబ్లిక్ ఏదైనా అయితే మీరు రెస్పాన్సిబుల్ కాదు సార్. పబ్లిక్ ఏదైనా రెస్పాన్సిబుల్. మీకు మెను కావాలంటే మేము 1000 మందిని కావాలంటే ఇస్తాం. మీకు 1000 మందిని యంగ్స్టర్స్ ని యూత్ కావాలంటే 1000 మందిని ఇస్తాం. 2000 మంది కావాలంటే 2000 మంది ఇస్తాం. మీరు ఏం చేస్తారో చేయండి దయచేసి ప్లీజ్. మీరు ఏం చేస్తారో చేయండి, ఏమైనా మీరు రెస్పాన్సిబుల్, డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్. పెంచండి, కొంత పెంచండి. ఒక డ్యూటీ చేసిన నెక్స్ట్ డే చేయకండి డ్యూటీ. వెంటనే ఎక్కువ చేసుకుంటే మీకు అవుతుంది. బయట తెప్పించుకోండి. రేపు ఒకటి 10-20 డ్రోన్లు పెట్టండి సార్, మంచి హై టెక్నాలజీ డ్రోన్లు పెట్టండి. లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది కదా, వాళ్ళని అడగండి సార్, వాళ్ళు పంపుతారు. వాళ్ళు కూడా మెయిన్ ఇస్తారు మీకు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇస్తుంది, ఫైర్ డిపార్ట్మెంట్ వస్తారు. మీకు వాళ్ళకి ఎక్కువ పని ఉండదు, వాళ్ళ పోలీసే వద్దనుకుంటే. ఓకేనా సార్? కొద్దిగా మీరు పెంచండి రేపు.